హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగుల సంఘ నేత సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్ అండి. సో ఉద్యోగులకు సంబంధించిన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇందులో ముఖ్య అంశాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సచివాలయ ఉద్యోగులపై అయితే మాతృత్వ శాఖ అజమాయిషీ ఉండాలి అని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అయితే అంటున్నారు. రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి కృషి చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కేఆర్ సూర్యనారాయణ చెప్పారండి. ఇక సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన సర్వీసు రూల్స్ రూపొందించి తక్షణమే పదోన్నతులు కల్పించాలని అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏపీ గ్రామవార్డు సచివాలయంలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల ముఖ్య నేత ఆత్మీయ సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు వీరిపై మాతృత్వ శాఖ అజమాయిషీ మాత్రమే ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే క్రమంలో యూనిఫామ్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రావాల్సిన బకాయిలను అందించడంతో పాటుగా ప్రొబేషన్ డిక్లరేషన్ నుంచి కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని, BLOలకు రావాల్సిన గౌరవ వేతనం కూడా ఇవ్వడంతో పాటు సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శుల వేళలపై అయితే వాళ్ళ టైమింగ్స్పై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 423ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అమ్యూనిటీస్ కార్యదర్శులు అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఇంజనీరింగ్ శాఖలో విలీనం చేసి పదోన్నతులు కల్పించాలన్నారు. సో ఈ విధంగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులుగా విద్యాశాఖలో పదోన్నతులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇతర సమస్యల పరిష్కారంపై అయితే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఇక కార్యక్రమంలో ఏపీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి జి నాగసాయి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్.